తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్రీస్తు సంఘం లక్కం వారు ఏర్పాటు చేయబడిన 9వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయబడిన యొక్క సభలను బట్టి దైవజనుడు బాబురావు గారికి, స్థానిక సంఘానికి నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన సిబిటి ప్రిన్సిపల్ టి సూర్యప్రకాష్ గారికి, వైస్ ప్రిన్సిపల్ భారతి గారికి క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ముఖ్య వాక్యోపదేశాన్ని అందించడానికి మన మధ్యకు ఇచ్చేసిన దైవజనుడు సిబిటి సీనియర్ లెక్చరర్ బ్రదర్ బి విజయరాజు గారికి క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ, వేదికను అలంకరించిన నాతోటి లెక్చరర్లకు, దైవజనులందరికీ కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. ప్రియులారా, ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన రాత్రి మొదటి రోజు సభను నీకు మహిమకరంగా జరిగించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. రెండవ రోజు సభలోనికి మేము ప్రవేశించి మొదటి వర్తమానాన్ని వినటానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి. మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ పక్షంగా నిలబడి మీ పిల్లలకు కొన్ని విలువైన మాటలను తెలియచేయాలని ఆశపడుతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము, సంయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని, వింటున్న ప్రతి ఒక్కరూ వినగలిగే చెవులను, ఆలోచించి అంగీకరించే మనసును వారికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, సహజంగా మనిషి తన జీవితంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆ కార్యక్రమాన్ని ముగించాలి. ప్రారంభించిన కార్యక్రమం ముగించకపోతే సమాజంలో అవమానంగా ఉంటుంది. చదువు ప్రారంభిస్తాం, మధ్యలో ఆపేస్తాం. ప్రారంభించానండి, దాన్ని కొనసాగించలేక మధ్యలో ఆపేశానండి అంటాం. అలాగే వ్యాపారం ప్రారంభిస్తాం, మధ్యలో ఆపేస్తాం. ఇలా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి దానిని మధ్యలో ఆపివేయటం వలన, మధ్యలో వదిలేయటం వలన అది వారికి అవమానకరంగాను ఇబ్బందికరంగాను ఉంటుంది. అదే ప్రారంభించిన కార్యక్రమాన్ని ముగించినప్పుడు, సంపూర్తి చేసినప్పుడు మొత్తానికి సాధించాడని మనం మాట్లాడుతుంటాం. అంటే కార్యక్రమాన్ని ప్రారంభించి దాన్ని ముగించకపోవటం వలన సమాజంలో అవమానానికి గురవుతాం. సమాజం నవ్వుకుంటుంది, సమాజం హేళనగా మాట్లాడుతుంది. ప్రియులారా, దీనిని గురించి ప్రసంగి గ్రంథకర్త తన అనుభవాన్ని అంతటిని రంగరించి మాట్లాడుతున్న మాటను ఈ రాత్రికాల సమయంలో మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలన్నాడు. కార్యము అంటే ఒక పనిని ఆరంభించటం కంటే దానిని ముగించటం మేలు అంటున్నాడు. ఎవరండి ఈయన అంటే ఒక రాజు, ఇశ్రాయేలు దేశానికి 3వ రాజు. మొదటి రాజు సౌలు అయితే, 2వ రాజు దావీదు అయితే, 3వ రాజు సౌలు. ఈ సౌలు సొలొమోను. ఈ సొలొమోను ఆ ఇశ్రాయేలు దేశాన్ని 40 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఇతను మహాజ్ఞాని. ఇతని తరానికి కానీ, ఇతని ముందు తరానికి కానీ ఇతని వంటి జ్ఞానవంతుడు ఒక్కడు కూడా లేడు. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఎవరు లేడు. అటువంటి సొలొమోను గారు ఆయన జీవితం ముగింపు దశలో ఉన్నాడు, చివరి దశలో ఉన్నాడు. చివరి దశలో ఉన్నప్పుడు వ్రాస్తున్న మాట, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అంటున్నాడు. ఉదాహరణకు, ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే
తనకున్న 5 సంవత్సరాల కాల వ్యవధిలో అనేక కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కానీ కొన్నింటిని వదిలేస్తారు, కొన్ని కార్యక్రమాలు చేయకుండా అలాగే విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే ఆ కార్యక్రమాలు ఆపేశారని అడిగితే బడ్జెట్ లేదని అంటారు. ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ప్రారంభించడం, ఏదైనా పనిని ప్రారంభించడం, కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఘనంగా జరుగుతుంది. పార్టీ కార్యకర్తలు వస్తారు, న్యూస్ ఛానల్ వారు వస్తారు, ప్రజలు వస్తారు. చాలా హఠహాసంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే కార్యక్రమాన్ని ముగించరు. ముఖ్యంగా ప్రభుత్వ పనులను చూడండి, అలానే ఉంటాయి. ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతున్న మాట అదే, కార్యారంభము కంటే కార్యాంతము మేలంటున్నాడు. ఈ విషయాన్ని మనం ఆత్మీయంగా ఆలోచించవచ్చు, భౌతికంగా ఆలోచించవచ్చు. కేవలం భౌతికంగా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనుకోవటానికి వీలులేదు ప్రియులారా. ఆత్మీయ జీవితాన్ని కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికో వ్రాస్తున్నారని మీరు అనుకుంటున్నా, సొలొమోను గారు మాత్రం తన జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని వ్రాస్తున్న మాట ప్రియులారిది. కారణం ఏంటంటే సొలొమోను గారి ప్రారంభం చాలా బాగుంది. ఆయన భక్తి జీవితం ప్రారంభించడం చాలా అద్భుతంగా ఉంది ప్రియులారా. ఒక్కసారి ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు క్రైస్తవ్యంలోకి వచ్చిన తొలి దినాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి చాలు. యవ్వన దినాలు అవసరం లేదు, మీ బాల్య దినాలు అవసరం లేదు. క్రైస్తవ్యంలోకి వచ్చిన తొలి దినాలు, బాప్తిస్మం తీసుకున్న తొలి రోజు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీ జీవితంలో జరిగిన మార్పులను గమనిస్తే సరిపోతుంది. మీ పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది ప్రియులారా. ఇక్కడ సొలొమోను గారు ఎలా ప్రారంభించాడంటే చాలా గొప్పగా, చాలా బలంగా ప్రారంభించాడు. ఇతని తండ్రి దావీదు గారు చివరి దశలో ఉన్నప్పుడు సొలొమోనుని రాజుగా అభిషేకం చేయమని చెప్పాడు. చెప్పిన విధంగానే సొలొమోనుని రాజుగా అభిషేకించారు. అప్పటికి అతని వయసు చాలా చిన్నవాడు, బాగా చిన్నవాడు. అంత చిన్న వయసులో పెద్ద బాధ్యతను అప్పగించేసరికి ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడో తెలుసా ప్రియులారా? చుట్టూ ఉన్న మనుషుల మీద ఆధారపడలేదు, చుట్టూ ఉన్న అధికారుల మీద ఆధారపడలేదు. సాక్షాత్తు తండ్రి అయిన దేవుని మీదనే ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడి దేవుని ఎదుట మోకాళ్ళుని ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనం చూడగలిగితే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. అంటే నీ దాసుడైన అంటున్నాడు. మరలా ఏమన్నాడంటే, ఎంత వినయం చూపిస్తున్నాడు చూడండి సొలొమోను. ఒక దేశానికి రాజై ఉండి దేవునితో ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ దాసుని అంటున్నాడు. ఒక రాజే తనను తాను దేవునికి దాసునిగా పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఈ దేశానికి రాజునైతే కావచ్చు, కానీ నేను నీకు దాసున్నే. ఒక రాజే తనను తాను దాసుడిగా పరిచయం చేసుకుంటుంటే ఈరోజు మనం సమాజానికి కానీ దేవునికి కానీ ఎలా పరిచయం చేసుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి. మనకి ఈ దాసుడనే పదమే అసలు నచ్చదు. ఈ దాసుడనే పదం అంటేనే నచ్చని పదంగా అయిపోయింది మనకు ఈరోజు. కారణం ఏంటంటే మనం కొన్ని అధికారాలను సృష్టించుకున్నాం. మన పేర్లకు ముందు కొన్ని బిరుదులు, టైటిల్స్ పెట్టుకున్నాం. ఆ బిరుదులతో, ఆ టైటిల్స్తో మాత్రమే పిలిస్తేనే మనసుకి తృప్తి అనేది కలుగుతుంది. అలా కాకుండా క్రీస్తు దాసుడు, దైవజనులు, దైవ సేవకులు, క్రీస్తు పరిచారకులు అని పిలిచామనుకోండి, మనసుకి నచ్చదు.
పలానా అరుణ్ కుమార్ అండి, నన్ను దాసుడని పిలిచాడండి. నేను దాసున్నా ప్రిన్సిపాల్నా? నేను దాసున్నా రెవరన్నా? అంటే మరి ఈయన ఎవరండి ఇక్కడ? సొలొమోన్ ఎవరండి? సొలొమోన్ రాజు కదా. ఒక రాజు అయ్యుండి దేవునితో ఏమని మాట్లాడుతున్నాడు? నేను నీ దాసుని అని చెప్పి, నేను బాలుడను, నీ ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి నాకున్న ఈ బుద్ధి చాలదు. నీ జనాంగానంతటిని నీతి న్యాయములు తీర్చగలిగే వివేక హృదయము నాకు దయచేయమని దేవుణ్ణి అడుగుతున్నాడండి. ఏమీ కోరుకోలేదండి సొలొమోను, దేవుని ఏమి కోరుకోలేదు. అయ్యా, ఇంత చిన్న వయసులో ఈ విశాలమైన రాజ్యాన్ని, ఇంత గొప్పదైన సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి నాకున్న ఈ బుద్ధి, ఈ జ్ఞానం సరిపోదు. నీ ప్రజలను నాకు ఇచ్చావు, నీ ప్రజల ఆకలి తీర్చాలి, నీ ప్రజలకు దప్పిక తీర్చాలి, నీ ప్రజలకు నీతి న్యాయములు తీర్చాలి, నీ ప్రజలకు ఏ లోటు లేకుండా వాళ్ళని చక్కగా చూసుకోవాలి. అంతటి చక్కటి పరిపాలన అందించాలి అంటే నాకున్న ఈ బుద్ధి, ఈ జ్ఞానం సరిపోదు. వాళ్ళని సరిగా పరిపాలించాలంటే నీ జ్ఞానాన్ని, నీ బుద్ధిని నాకు అనుగ్రహించు దేవా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఇది సొలొమోను గారి ఆరంభం చాలా బాగుంది. దేవుడికి కూడా నచ్చింది, దేవుడు కూడా సంతోషించాడు. దేవుడు కూడా సంతోషించి మెచ్చి ఏమని మాట్లాడుతున్నాడో అదే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. అదే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడు ఒక్కడు ఉండడన్నాడు. పూర్వీకులలో, ఇప్పటి వరకు పూర్వీకులలో నీ వంటివాడు, ఏ ఒక్కనికి ఇవ్వని, ఏ ఒక్కనికి లేని జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను సొలొమోను. ఇక మీదట నీ వంటి వాడు, ఒక్క జ్ఞానవంతుడు కూడా ఎవడు ఉండడు అన్నాడు దేవుడు. ఎందుకు అన్నాడంటే సొలొమోను చేసిన ప్రార్థన, ఆ మనవి దేవునికి నచ్చింది. ప్రియులారా, సహజంగా ప్రార్థన చేసినప్పుడు మనం ఏమడుగుతాం దేవుణ్ణి? ఏమండి, మనం ప్రార్థన చేసినప్పుడు సహజంగా మనం ఏమడుగుతాం దేవుణ్ణి? ఇల్లు అడుగుతాం, ఉద్యోగం అడుగుతాం, పిల్లల్ని అడుగుతాం, ఇంకా ఆరోగ్యం అడుగుతాం, ఇంకా మనకు అవసరతలు ఏమున్నావో అన్నిటినీ అడుగుతాము తప్ప, దేవా నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా, నీ బుద్ధిని నాకు ఇవ్వయ్యా, మీరిచ్చిన ఈ 66 పుస్తకాల్లోని సారాంశాన్ని, జ్ఞానాన్ని నేర్చుకొనగలిగే వివేకమును, వివేచనను నాకు అనుగ్రహించు. నేను చచ్చేలోపు 66 పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకొని చనిపోవటానికి కృప చూపించయ్యా అని ప్రార్థించే ప్రార్థన పరులు, విశ్వాసులు, భక్తులు ఎక్కడైనా ఉన్నారా? ఏమంటే ఎక్కడైనా ఉన్నారా? ఎక్కడో ఎందుకండి, ఇక్కడ మీరు 100 మందిగా ఉన్నారు. మీలో ఎవరైనా అటువంటి ప్రార్థన పరులు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి గమనించండి ప్రియులారా. ఇక్కడ సొలొమోను రాజయ్యుండి ఏమడగాలి? డబ్బు అడగాలి కదా, లేదా దీర్ఘాయువుని అడగాలి, లేదా శత్రు దేశాల రాజుల ప్రాణాలు అడగాలి. శత్రు దేశాల రాజుల ప్రాణాలు అడగలేదు, దీర్ఘాయువుని అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు. ఇది దేవునికి నచ్చింది. ఇది దేవునికి నచ్చి అతనికి బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అదే సమయంలో అతని అడగని ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా అనుగ్రహించాడు. ప్రియులారా, అంటే సొలొమోను ప్రారంభంలో ఎంత భక్తిగా ఉన్నాడో చూడండి. ప్రారంభంలో ఎంత భక్తిగా ఉన్నాడో. ప్రారంభం చాలా బాగుంది. రాజు అయిపోయాడు, ఆ ఇశ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. తండ్రి దావీదు కోరిక మేరకు, తండ్రి దావీదు గారు దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు.
ఆ ఆశను దేవుడు నా ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు వెంటనే దేవుని మందిరానికి కట్టాలి అని మందిర నిర్మాణం ప్రారంభించాడు ప్రియులారా. ఆ మందిరం ఎలా ఉండాలి అనుకున్నాడంటే, ప్రపంచ దేశాలలో ఏ దేవునికి లేని గొప్పదైన మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు. అప్పటికి చుట్టూ అసూరు దేశం ఉంది, ఐగుప్తు దేశం ఉంది, సిరియా ఉంది, ఇంకా చుట్టూ చాలా దేశాలు ఉన్నాయి, చుట్టూ బలమైన దేశాలు ఉన్నాయి. ఆ దేశాలలో ఎవరికీ లేని, ఎవరు కట్టని గొప్పదైన మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు. అలా నిర్మించాలనుకుని ఆ యొక్క నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఎంత భక్తి శ్రద్ధలతో నిర్మాణాన్ని ప్రారంభించాడో తెలుసా ప్రియులారా? ఆ యొక్క నిర్మాణానికి అవసరమైన పనివారిని ఎంతమంది పెట్టాడో మనం ఈ సమయంలో మనం చూడగలిగితే, 2వ దినవృత్తాంతములు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు జాగ్రత్తగా చదవగలిగితే, సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానం చేసుకున్నాడు. సొలొమోను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో మొట్టమొదట ఏమనుకున్నాడంటే, దేవునికి మందిరాన్ని కట్టాలి. ఆ మందిరముతో పాటు ఆ యొక్క రాజ్య ఘనత కొరకు ఒక పట్టణాన్ని, ఒక సిటీని కట్టాలని తీర్మానం చేసుకున్నాడు. అలా తీర్మానం చేసుకున్న వెంటనే ఏం చేశాడో తెలుసండి? బరువులు మోయుటకు 70,000 మందిని, బరువులు మోయటానికి ఏంటండి 70,000 మందిని కొండలలోకి వెళ్ళి మ్రాణులను కొట్టుటకు, కొండల్లోకి పర్వతాల్లోకి వెళ్ళి చెట్లను కొట్టాలి. ఎందుకంటే ఈ మందిర నిర్మాణానికి, నగరం కట్టడానికి అవసరం కనుక చెట్లను కొట్టడానికి ఎంతమందిని ఏర్పాటు చేశాడంటే 80 మందిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ముందు 70 మంది, ఇప్పుడు 80,000 మంది, మొత్తం టోటల్ అంతా 150,000 మందిని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి వీరందరి మీద సూపర్వైజింగ్ చేయటానికి ఎంతమందిని ఏర్పాటు చేశాడు? కింద మాటను మనం చదవగలిగితే 3,600 మందిని ఏర్పాటు చేశాడు. వారి మీద అధిపతులుగా, వారి మీద సూపర్వైజ్ చేసేవారుగా ఒక 3,600 మందిని ఉంచాడు. అంటే టోటల్గా ఎంతమంది? 153,600 మందిని ఆ దేవుని మందిర నిర్మాణం కొరకు ఏర్పాటు చేశాడంటే, దేవుడంటే ఎంత భక్తి అండి, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ ప్రియులారా. ఇది ప్రారంభం, మర్చిపోకండి. సొలొమోను గారి ప్రారంభం ఇది, మర్చిపోకండి. ప్రారంభం ముఖ్యమా, ముగింపు ముఖ్యమా? ముగింపు ముఖ్యం. ఎందుకంటే మీరు పరుగు పందాలు చూస్తుంటారు, పరుగు పందెంలో పరిగెడుతుంటారు ఒక 10 మంది, చివరకు చేరేది 3. మధ్యలో కొంతమంది తమ పరుగును ఆపేస్తారు, కొంతమంది సమయానికి గమ్యస్థానం చేరుకోలేరు. చివరికి చేరిన వారికి మాత్రమే బహుమానం అనేది వస్తుంది. మధ్యలో పరుగు ఆపేసిన వాళ్ళకి ఘనత అనేది వస్తుందా, లేదా చివరికి ఆ పరుగును తుదముట్టించిన వారికి ఘనత వస్తుందా? చివరకు చేరిన వారికే, ఆ పరుగును కడముట్టించిన వారికి మాత్రమే ఘనత అనేది వస్తుంది. అలాగే సొలొమోను గారు ఇక్కడ ప్రారంభం చాలా బాగుంది. ప్రారంభంలో దేవునికి చేసిన మనవి, బాలుడుగా ఉన్నప్పుడు దేవునికి చేసిన మనవిని దేవునికి నచ్చింది. అధికారంలోనికి వచ్చాడు. అధికారంలోనికి రాగానే దేవునికి మందిరం నిర్మించాలి గనుక పనివారిని ఏర్పాటు చేశాడు. ఆ నిర్మాణం, మందిర నిర్మాణం వేగంగా జరుగుతుంది. చాలా పటిష్టంగా ఆ మందిర నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఒకరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, అక్కడ ఇశ్రాయేలు జనాభా అంతా వచ్చారు. నాటి కాలానికి ఇశ్రాయేలు జనాభా సుమారు 50 లక్షల మంది ఉండవచ్చు. ఆ 50 లక్షల మంది మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉండగా చుట్టూ ఉన్న దేశాల రాజులు, అధికారులందరూ కూడా
ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళందరూ చూస్తుండగా, వాళ్ళందరూ ఉండగా సొలొమోను గారు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఆయన సొలొమోను దేవునికి మామూలుగా ప్రార్థన చేయటం లేదు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే అంత అవసరం అండి అక్కడ రాయటం ఈ విషయాన్ని, మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు అని వ్రాయించటం అంత అవసరం అంటే అవసరం ప్రియులారా. అవసరం కనుకనే దేవుడు బైబిల్లో వ్రాయించాడు. అవసరం లేని ఏ మాటను కూడా దేవుడు బైబిల్లో వ్రాయించాడు. ఈ మాట అవసరం కాబట్టే అక్కడ వ్రాయించాడు. జాగ్రత్తగా ఆ మాటను మనం చూడగలిగితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరమును ఆవరణము నుంచి దాని మీద నిలిచియుండి సమాజముగా కూడియున్న ఇశ్రాయేలు అందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసినాడు. అంటే ఇశ్రాయేలు అందరి ముందు ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాడు. అందరి ముందు. మనం ఒంటరిగా ఉన్నప్పుడే మోకాళ్ళు వేయం, ఎందుకంటే మనం చాలా గొప్పవాళ్ళం. అందరి ఎదుట తరువాత మనం ఒంటరిగా గదిలోనైనా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటున్నామంటే అది లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోం, గదిలో ఉన్నప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోం. పోనీ కుటుంబంతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడైనా మోకాళ్ళు వేస్తామంటే అది కూడా లేదు. ఇక ఆదివారం అంటారా, ఆదివారం ఆరాధనలో మోకాళ్ళు వేయటం ఎప్పుడూ మానేసాం. ఆ అలవాటు ఎప్పుడో పోయింది. ఎందుకంటే మనం సొలొమోను కంటే గొప్ప జ్ఞానులు, మనం సొలొమోను కంటే గొప్ప వాళ్ళం కనుక ఆ అలవాటు మనకు పోయింది. ఎందుకంటే మనం సమాజం ముందు, సంఘాలలో, చర్చిల్లో మోకాళ్ళు వేయాలంటే మన ఈగో దెబ్బతింటుంది. కానీ సొలొమోను 50 లక్షల సామాన్య ప్రజల ముందు మోకాళ్ళుని ఆకాశం వైపు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తున్నాడంటే ఏంటండి సొలొమోనుకి భక్తి? ఏంటండి సొలొమోనుకి అంత వినయం? ఏంటండి అంత తగ్గింపు ఆయనకు? అలాగని నేను మిమ్మల్ని ఏమనటం లేదండి. మీరు ప్రారంభంలో మీరు కూడా మోకాళ్ళు వేసిన వారేలండి. ప్రారంభం తరువాత కాలక్రమేణా ఆ అలవాటు పోయింది తప్ప మీరు ప్రారంభంలో మోకాళ్ళు వేసిన వారే. ఒక్కసారి మీ ప్రారంభపు రోజులను గుర్తు తెచ్చుకోండి. ప్రారంభపు రోజులంటే బాప్తిస్మము తీసుకున్న తొలి రోజులు జ్ఞాపకం తెచ్చుకోండి. బాప్తిస్మం తీసుకున్న తొలి రోజులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బాప్తిస్మం తీసుకున్న తొలి రోజులలో మనం అందరము కూడా ఎలా కనబడతామంటే యేసు ప్రభువులా కనబడతాం. స్త్రీలందరూ కూడా మరియమ్మలా కనబడతారు, పురుషులందరూ కూడా యేసు ప్రభువులా కనబడతారు. బాప్తిస్మం తీసుకున్న కొరతలో టీవీ ఆన్ చేయరు. బాప్తిస్మం తీసుకోకముందు రేయ్ టీవీ పెట్టరా, క్రికెట్ పెట్టరా, సీరియల్ పెట్టరా అంటాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏయ్ టీవీ కట్టే. ఇంట్లో వాళ్ళకి పిచ్చెక్కిపోతుంటుంది. ఇంట్లో వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏంటి మా నాన్నంటే ఎలా అయిపోయాడు, నిన్నటి వరకు రిమోట్ తానిచ్చుకునేవాడు, క్రికెట్ పెట్టుకునేవాడు, సినిమా పెట్టుకునేవాడు, సీరియల్ పెట్టుకునేవాడు, ఈవేళంటే ఎలా అయిపోయాడని వాళ్ళకి బుర్ర పిచ్చెక్కిపోతుంటుంది. ఒక నెల రోజులు గడిచిన తర్వాత పిల్లలు పెట్టుకుంటే ఇతను వెళ్ళి అక్కడ కూర్చుని చూస్తుంటాడు. అడిగామనుకోండి, వాళ్ళు పెట్టుకున్నారని నేను పెట్టుకోలేదు, వాళ్ళు పెట్టుకుంటే చూస్తున్నాను అంటాడు. మరొక 6 నెలలు గడిచిన తర్వాత ఇంకా పిల్లల దగ్గర రిమోట్ ఇచ్చుకుని ఈయనే ఆన్ చేస్తాడు. మరి ప్రారంభంలో ఏమన్నావు? ప్రారంభంలో క్రైస్తవులు క్రికెట్ చూడొచ్చా, క్రైస్తవులు సీరియల్ చూడొచ్చా, క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా? సమయం ఉండగానే
దేవుడిచ్చిన సమయంలో మనం ఏం చేయాలి? బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, ఎక్కడైనా సభలు ఉంటే వెళ్ళిపోవాలి, ఎక్కడైనా బైబిల్ తరగతులు జరుగుతుంటే క్షణాల్లో వాలిపోవాలి. ఇదేంటిది? ప్రారంభం. క్రైస్తవ జీవితంలో బాప్తిసం తీసుకున్న తర్వాత మన ప్రారంభం అదిరిపోయింది, ప్రారంభం ఎక్సలెంట్. కానీ ముగింపు ఎలా ఉంటుంది? ఒక్కసారి మీ ప్రారంభ దినాలను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఎక్కడైనా క్లాసులు ఉన్నాయనుకో వాలిపోయేవారు. మరి ఇప్పుడు ఏమంటే క్లాసులు అవసరం అంటారండి, క్లాసులు అవసరం అంటారండి. మరీ వారానికి 2 సార్లు ఏంటండి, నెలకు ఒకసారి పెడితే బాగుంటుంది కదా క్లాసులు. ప్రారంభంలో వారానికి 2 రోజులు సరిపోవట్లేదండి, ప్రతిరోజు క్లాసులు పెడితే బాగుండన్నాం. అది ఆరంభం. దేవునికి కార్య ఆరంభం కాదు ముఖ్యం, కార్య ముగింపు అనేది దేవునికి ముఖ్యం. ప్రియులారా, మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇక్కడ సొలొమోను గారి ప్రారంభం చాలా ఎక్సలెంట్గా ఉంది. సొలొమోను గారి ప్రారంభంలో భక్తి చాలా ఉన్నతంగా ఉంది. ప్రారంభంలో బాలుడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఏది అడగాలనుకున్నాడో అది అడిగాడు. అధికారంలోనికి రాగానే దేవునికి మందిరాన్ని కట్టాలని చక్కని నిర్ణయం తీసుకున్నాడు. ఆ మందిర ప్రారంభోత్సవంలో అందరి ఎదుట మోకాళ్ళుని దేవుని ఎదుట చక్కగా ప్రార్థన చేశాడు. ప్రారంభం చాలా బాగుంది. అతనికి విస్తారమైన సంపద వచ్చింది. అతని జ్ఞానం గురించి అంటావా, అతని జ్ఞానానికి చాలామంది ఇతర దేశ రాజులు ముగ్ధులైపోయి అనేక మంది ఇతని జ్ఞానాన్ని వినటానికి, ఇతన్ని చూడటానికి క్యూ కట్టారు. ప్రియులారా, షాబా దేశపు రాణైతే విస్తారమైన బంగారం తీసుకువచ్చి ఆయన్ని శోధించాలని విస్తారమైన బంగారాన్ని తీసుకువచ్చింది. అంత సంపద, చాలా వైభవంగా ఉన్నాడు. ప్రారంభం చాలా బాగుంది సొలొమోను ప్రారంభం. దుఃఖకరమైన విషయం ఏంటంటే ప్రారంభం చాలా బాగుంది, ముగింపు బాగాలేదు. ప్రారంభంలో ఉన్న భక్తి ముగింపుకు వచ్చేసరికి పోయింది. ప్రియులారా, ప్రారంభంలో చాలా బాగున్నాడు, వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి ఇతని పరిస్థితులన్నీ మారిపోయిన తరువాత ఇతను 700 మంది రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. వాళ్ళు చాలదన్నట్టు మరొక 300 మందిని వివాహం చేసుకున్నాడు. అంటే కంటికి నచ్చిన ప్రతి స్త్రీని తెచ్చేసుకోవటం, ఇంటికి తెచ్చేసుకున్న అలా 1000 మందిని తెచ్చుకున్నాడు. అలా తెచ్చుకున్న ఆ స్త్రీలే వాళ్ళు ఏ దేవతలు అనబడిన వారు, ఏ దేవుళ్ళు అనబడిన వారు వేటినైతే పూజిస్తున్నారో వాళ్ళకి ఈయన చేత మందిరాలు కట్టించి ఆ మందిరంలో పూజలను చేయించేశారు. ప్రియులారా, ఒక్కసారి ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. సొలొమోను కేమేషు అను మోయాబీయుల హేయమైన దేవతలకును, మెలేకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠము కట్టించనన్నాడు. ఎక్కడా కట్టించాడండి? దేని ఎదుట కట్టించాడు? ఏ చేతులతో అయితే గొప్పదైన బంగారు దేవాలయాన్ని నిర్మించాడో, దేవుని నామ ఘనత కొరకు ఎటువంటి గొప్పదైన దేవాలయాన్ని నిర్మించాడో దానికి ఆపోజిట్గా, దానికి ఎదురుగా బయలుదేవతలకు బలిపీఠాలు కట్టించాడు. బయలుదేవతలకు గుడులు కట్టించి ఆ విగ్రహాలకు మొక్కి ఇతను కూడా విగ్రహారాధన వైపు తిరిగిపోయాడు. ప్రియులారా, ప్రారంభం ఎంత బాగుంది సొలొమోనుది. ప్రారంభం చాలా బాగుంది, అదిరిపోయింది, చాలా అద్భుతంగా ఉంది ప్రారంభం. కానీ ముగింపులోకి వచ్చేటప్పటికి ముగింపు అసలు బాగోలేదు. ప్రియులారా, బాగోలేదు. మీలో కూడా చాలామంది ప్రారంభంలో దేవుని కొరకు గొప్పగా బ్రతికిన వారే, ప్రారంభంలో వివిధ ప్రాంతాలు వెళ్ళి సువార్తను ప్రకటించిన వారే, ప్రారంభంలో దేవుని కొరకు మీ కష్టార్జితాన్ని ఇచ్చిన వారే, ప్రారంభంలో సువార్త పనిలో ఉన్నతంగా పనిచేసిన వారే. కానీ ఇప్పుడు మీరు ఎన్ని చేసినా, దేవుని కొరకు ఎన్ని చేసినా, ఎంత ఇచ్చినా మీ ముగింపు బాగపోతే అంతా వ్యర్థమే. ప్రియులారా,
మీరు దేవునికి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశానండి, గొప్ప గొప్పగా ఉన్నతంగా దేవుని కొరకు నిలబడ్డానండి, దేవుని కొరకు నా ప్రాణమైన ఇవ్వటానికి సిద్ధపడ్డానండి అని నువ్వు అనుకుంటున్నా, ఆ భక్తి, ఆ విశ్వాసం నీ జీవితం ముగింపు దశలోనికి వచ్చేసరికి కూడా అలానే ఉండాలి. ఇక్కడ సొలొమోను గారు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, సొలొమోను గారు తన జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టి, తన జీవితంలో జరిగిన సంఘటనలను మన కళ్ళ ముందు పెట్టి, నా ప్రారంభం చాలా గొప్పగా ఉంది, ముగింపు బాగలేదు, మీ జీవితాలు కూడా అలాగా ముగించుకోకండి, మీరు ఎంత గొప్పగా ప్రారంభించారో మీ ముగింపు అంతకంటే గొప్పగా ఉండాలి. ఏమైనా కానివ్వండి, ఎన్ని కష్టాలైనా ఎదురవనివ్వండి, ఎన్ని శ్రమలు ఎదురవనివ్వండి, ఏమైనా కానివ్వండి, ప్రారంభంలో నీకు వాక్యం పట్ల ఉన్న ఆసక్తి, ప్రారంభంలో సంఘం పట్ల ఉన్న బాధ్యత, ప్రారంభంలో ఆత్మల రక్షణ పట్ల ఉన్న తపన మీకు ఎప్పటికీ ఏమాత్రం తగ్గకూడదు ప్రియులారా, తగ్గకూడదు. మీ జీవితాన్ని ముగించేలోపు, ఇప్పుడు ఉన్నతంగా మీ జీవితాన్ని ప్రారంభించారు క్రైస్తవ్యంలో, ఆ ఉన్నతంగా ప్రారంభించిన జీవితాన్ని ముగింపు కూడా అంతకంటే ఉన్నతంగా మీ జీవితాలను ముగించుకుంటేనే మీ జీవితాలు బాగుంటాయి ప్రియులారా. అందుకనే సొలొమోను ఏమన్నాడు, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. మీ జీవితాలు కూడా, మీ జీవితాలలో ప్రారంభం గొప్పగా ఉన్నా కానీ ముగింపు కూడా అంతకంటే గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ నా మాటలు తెలియజేస్తూ, చక్కటి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ, ఇంకా మరిన్ని సంగతులను ముఖ్య వాక్యోపదేశకులు మా ఆత్మీయ సహోదరులు విజయరాజు గారి మాటల్లో విందాం. ఇంతవరకు నా మాటలు విన్న మీకు అందరికీ కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. అందరికీ వందనాలు.